ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజున నేను ఒక పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చండి. రాను రాను పుణ్యక్షేత్రంగా మారబోతుంది. విద్యుత్ కాలనీలో ఇక్కడ హనంకొండలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన జరగబోతుంది. ధ్వజస్తంభాన్ని కూడా ఈరోజు ప్రారంభించారు. అది కూడా చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడికి వేయించేయడం జరిగింది. అయితే ఆయన చేతుల మీదుగా సాక్షాత్తు సాలగ్రామాన్ని అర్చన చేసి అభిషేకం చేసిన తర్వాత తీర్థాన్ని ఇక్కడ ఉన్న ఎంతో మంది భక్తులకి ఆయన చేతుల మీదుగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులందరూ కూడా వీక్షిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో స్వామివారి చేతుల మీద ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ హోమాలు కూడా ప్రారంభమైనాయండి. గత 4 రోజుల నుంచి కూడా స్వామివారి ప్రతిష్టాపనకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపారు. అలాగే విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి ఇదేదైతే కార్యక్రమాలు ఉంటాయో అన్నింట్లలో కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లో చిన్నజీయర్ స్వామి కూడా రాబోతున్నారు గుడి లోపలికి. ఈ గుడిని ప్రారంభించబోతున్నారు. అయితే ఆయన చేతుల మీదుగా భక్తులందరూ కూడా తీర్థాన్ని స్వీకరించడము అనేదైతే గొప్పనైన విషయం అని చెప్పాలి. అలాగే ఆయన కూడా చాలాసేపు వెయిట్ చేసి మరి కూడా వాళ్ళందరికీ కూడా ఆయన చేతులతోనే ఇవ్వడం అనేది అయితే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న వాళ్ళ భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమాలన్నీ వీక్షిద్దాం రండి. ప్రస్తుతం మనతో పాటు వంశీకృష్ణ అయ్యగారు ఉన్నారండి. వేణుగోపాల స్వామి ప్రధాన అర్చకులు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే అండి. నమస్కారం అమ్మా. స్వామి, సుమన్ టీవీ వరంగల్కి మీకు స్వాగతం. మీ అందరికీ కూడా అనేకమైన శుభాలు, అనేక ఆనందాలు కలగాలని సుమన్ టీవీ మాధ్యమం ద్వారా ప్రేక్షకులని భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. స్వామి, మా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ స్వామివారి ప్రతిష్టాపన జరిగినా ఎక్కడికైనా కూడా చిన్నజీయర్ స్వామి గారు ముందుంటారు. అలాగే ఈ రోజు కూడా ఏదైతే మన ప్రసాద వితరణ ఉందో అది ఎలా తీసుకోవాలి అంటే ప్రేక్షకులకు తెలియదు. అసలు దీని అంతరార్థం ఏంటి? ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన, దీని గురించి ఒక్కసారి వివరించండి. తీర్థాన్ని గురించి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. సాధారణంగా మనం తిరుమల వెళుతుంటాం. వెళ్ళగానే మనకేం ఆలోచన వస్తుంది? ఉన్న పాపాలు పోగొట్టుకోవాలి, భగవంతుడిని చేరాలంటే సాధనాలు ఏమిటో ఎత్తుక్కుంటాం. మొదట వపనం చేసుకుంటాం, తర్వాత పుష్కరిణిలో స్నానం చేస్తాం. ఎందుకు చేయాలండి? మామూలుగా వపనం చేసుకున్నాక ఇంట్లో నల్లాలోనో ఒక రూమ్లోనో చేయొచ్చు కదా. పుష్కరిణికి ఎందుకు వెళ్తాం? అందులో మునిగితే ఏమొస్తుంది అంటే, అయ్యా స్వామి, అది సాధ 33 కోటి నదులు, జలాలు, సమస్త తీర్థాలు అందులో ఉంటాయి అని వెంకటాచల మహాత్మ్యం చెప్తుంది. అన్నిటికన్నా మించి ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవాలలో పరమాత్మకు చక్రస్నానం అని ఎన్నో కైంకర్యాలు అందులో జరుగుతాయని, ఆ తీర్థానికి విలువ అని మనం స్నానం చేయడానికి వెళతాం. అట్లాగే స్వామిని అందులో జలకాలాడించినారని లేదా ఆ తీర్థంలో తెప్పోత్సవం జరిగిందనే పవిత్రత వల్ల దాన్ని స్నానానికి మనం ప్రాధాన్యతనిచ్చాం. అలాగా నిత్యానుష్ఠాన పరులైన పెద్దలు చక్కటి సమాశ్రయణాది నిష్టలతో, భగవంత్ మంత్రనిష్టతో భాగవతోత్తములను భాగవతోత్తములుగా భగవద్దాసులుగా దిద్దుబాటు చేసే పంచ సంస్కారాలను ప్రసాదించే ఆచార్య పురుషులు, నిత్యానుష్ఠాన సంపన్నులైన పెద్దలు, వారు చేసే ఆరాధన, వారి చూపు, వారి మాట, వారి నుంచి వచ్చే పండు, వారి నుంచి వచ్చేటువంటి అక్షతలు, వారి ద్వారా వచ్చేటువంటి అనుగ్రహం, అది దానికి నిర్వచించడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేస్తే అది చక్కెర పొంగల్లో ఉప్పు తక్కువైనట్టు ఉంటుంది. కనుక మహిమాన్వితులు అని వేరే ఆకాశం నుంచి ఊడిపడరు. మనలాగా పుట్టి మనలాగా పెరుగుతూ
మనల్ని దిద్దుబాటు చేసే దిశలో వారు ఎదిగి మనకు దారి చూపించిన వాళ్ళని మనం ఆదర్శమూర్తులుగా, ఆచార్యులుగా, పెద్దలుగా నిర్ణయించుకొని వారిని మనం అనుసరిస్తాం. ఆదిశంకరులైనా, భగవద్ రామానుజులైనా, కృష్ణ పరమాత్మ అయినా, ఎవరైనా వారి ఆచరణ మనల్ని ఆకర్షిస్తుంది. అలా మనల్ని, మన హృదయాల్ని ఆకర్షించిన పవిత్రమైనటువంటి వారి ఆచరణ, వారి ఆచార నిష్ట వారి శ్రీపాదాల దాకా మనల్ని చేరుస్తుంది. తర్వాత మనం పొందాల్సిందేదో, మనకి ఇవ్వాల్సిందేదో ఆ భగవత్ కటాక్షము, ఆచార్య కటాక్షం నిర్ణయిస్తాయి. వారి యొక్క కటాక్షాన్ని మనకి ఇవ్వటానికి వారు ప్రార్థించే పరమాత్మ యొక్క తీర్థాన్ని ఇస్తారు. తీర్థం అంటే సాలగ్రామం అభిషేకించి స్వామికి షోడశోపచారాల ద్వారా కైంకర్యాలు చేసి, స్వామి కైంకర్యం పూర్తయిన తర్వాత చేర్చుకున్నటువంటి తీర్థాన్ని వారి ఆచార్యుల ద్వారా స్పర్శ చేసి, ఆచార్య తీర్థం కూడా చేర్చి, అప్పుడు అది జీవులందరికీ భగవత్ కటాక్షాన్ని నింపి మంచి ఆలోచనల్ని, మంచి జీవన విధానాన్ని, ఒక ప్రామాణికమైనటువంటి, ఒక విలక్షణమైనటువంటి, ఒక ఆదర్శవంతమైనటువంటి ఆలోచనలతో గంభీరమైనటువంటి జీవితం సాగడానికి వీళ్ళందరికీ బాగుండాలి అని పరమాత్మ వారు అనుష్ఠించే ఆచార్యులు కానీ, వారు ఆచరించే పరమాత్మ యొక్క మంత్రానుష్ఠానం కానీ అందులో చేర్చబడి, సాధారణంగా మనం మాట్లాడే నీళ్లు, జలము అది భగవత్ కైంకర్యం అవడం వల్ల, ఆచార్య మంత్రస్పర్శ అవడం వల్ల అది తీర్థం అవుతుంది. చూడండి, పవిత్రత కలిగిన గంభీరమైన మాట మంత్రమైనట్టుగా భగవత్ కైంకర్యం వల్ల ఆ తీర్థము, ఆ భగవత్ కటాక్షంతో ఆచార్యులతో ఆరాధించబడిన తీర్థము ఆచార్యుల చేత ఇవ్వబడడం వల్ల అంతఃశుద్ధి, బహిశుద్ధి ఏర్పడతాయి. చూసే ప్రపంచమంతా భగవత్ సృష్టిగా మనం చూడగలుగుతాం. అప్పుడు ఒకళ్ళ మీద ద్వేషం కానీ, ఒకళ్ళ మీద విరక్తి కానీ, ఒకళ్ళ మీద అసూయ కానీ రాకుండా సమాజంలో సమున్నత జీవనం ఈ తీర్థం ద్వారా ఏర్పడుతుంది. మనం తిరుపతి వెళ్ళినా చూడండి, ఏ కోవిలకి వెళ్ళినా తీర్థం ఇవ్వలేదు లేదా తీర్థం దొరకలేదనుకోండి, మనస్సు కొరత పడుతుంది. ఎందుకు? అమ్మో, అంత పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళాం, తీర్థం. ఈ సోదర భావాన్ని పంచేది కూడా తీర్థమే. పెరుమాళ తీర్థం అందరం తీసుకుంటున్నాం అంటే, ఒక తీర్థం అందరం తీసుకున్నప్పుడు తీసుకున్న వాళ్ళంతా ఎవరు? ఆత్మబంధువులం, ఏకాత్మ జంతువులం. అంటే పరమాత్మ అనేటువంటి విలక్షణమైన సంబంధం నుంచి, జంతువు అంటే జన్మ తీసుకున్న వాళ్ళం, జంతువు అంటే జన్మ కలిగిన వాళ్ళం. అలా పరమాత్మకి మనమంతా సంతానం కనుక పరమాత్మ ఇచ్చేటువంటి తీర్థాన్ని ఇప్పించేవారు ఆచార్యులు. అలా నిలబడి వచ్చిన వాళ్ళందరినీ పరమాత్మ దాసులుగా నిర్ణయించి, పరమాత్మకు చూపిన తీర్థాన్ని, పరమాత్మ కైంకర్యం చేసిన తీర్థాన్ని ఇవ్వడం ద్వారా వీళ్ళందరికీ విలక్షణమైన ఆరోగ్యము, విలక్షణమైన ఐశ్వర్యము, విలక్షణమైన ఆయుష్, విలక్షణమైన మనస్సౌందర్యము, విలక్షణమైన ఆత్మసౌందర్యము, గంభీరమైన, సుఖపరమైన, ఆదర్శవంతమైన జీవనము ఏర్పడుతుంది. చక్కగా చెప్పారండి. తీర్థానికి ఉన్న ఆంతర్యాన్ని, గొప్పతనాన్ని మా ప్రేక్షకులకు వివరించారు. అలాగే ఇక్కడ హనుమకొండలో వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన జరగబోతుంది మరికొద్దిసేపట్లో. ఇదంతా కూడా అంటే దైవ సంకల్పంగా భావించాలా? ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళ పరిస్థితులు కానీ వీళ్ళన్నీ కూడా ఎలా ఉండబోతుందో ఒక్కసారి చెప్పండి. ప్రశ్న. అందుకే మనము భారతదేశం ఇప్పటికీ సనాతన వేళ్ళు గట్టిగా ఉండడానికి కారణం ప్రశ్న. అది కూడా జిజ్ఞాసాపరమైన ప్రశ్న. భక్తి కూడా జ్ఞానరూపమైన భక్తినే భగవంతుడు ఇష్టపడతాడు, కానీ అంధభక్తి భగవంతుడు కూడా పెద్దగా ఓకే, కానీ జ్ఞానరూపమైన భక్తి రూపాపన్న జ్ఞానం అంటారు కదా, అది పంచవిధాలుగా పరమాత్మ ఉంటాడు. పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి. మనకు సులభంగా అర్థం కావడానికి ఈ 5 రూపాయలని మనం ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకుందాం. ఇప్పుడు సముద్రం ఉంది కదా, సముద్రంలో ఏముందండి? అదేంటి స్వామి, సముద్రంలో ఎప్పుడూ హోరెత్తే అలలతో ప్రవహించే నీరే కదా ఉండేది. కరెక్ట్.
కానీ మనం ఈ క్షణం చూడగలమా? ఈ క్షణం చూడలేం. ఈ క్షణం చూడలేని సముద్రంలో నీరున్నదా లేదా? అలాగే మేఘంలో ఏముంటుందండి? అదేంటి స్వామి, మేఘం నుంచి కదా కురిసేదంతా. ఏమిటా కురిసే? వర్షం. ఈ వర్షం అంతా ఉండేది మేఘంలో. ఆ మేఘంలో ఉండే వర్షాన్ని ఏమంటాం? నీరే అంటాం. ఇది రెండవ స్థానం. ఇది బావులల్లో చెరువులలోనే కురుస్తుందా? అన్ని చోట్ల కురుస్తుంది కదా. అన్ని చోట్ల విలక్షణంగా కురిసే వర్షంలో ఉండేది కూడా నీరే. అలాగే కావలసినప్పుడు తీసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న రిజర్వాయర్స్ కానీ, చెరువులు కానీ, నదులు ఇవన్నీ ఉన్నాయి, బావులు కానీ, ఇవన్నిట్లలో చేరేది కూడా నీరే. వీటి నుంచి మనం కుండల్లోకి, గ్లాసుల్లోకి తీసుకొని శరీరాల్లోకి అందరం తీసుకుంటున్నాం కదా. అంటే సకల జీవులలో ప్రవహించేది కూడా నీరే. ఇప్పుడు మనం విలోమ దశలో ప్రయాణం చేద్దాం. సకల దీవులలో ఉండేటువంటి నీరు సర్వాంతర్యామి. నిర్మలమైన మనస్సుతో ఎవరైతే భగవత్ కటాక్షాన్ని సాధిస్తారో వాళ్ళలోకి చేరే నీరులాగా వాళ్ళలోకి చేరే పరమాత్మే సర్వాంతర్యామి. ఈ సర్వాంతర్యామి స్వరూపానికి ముందు భావమే అర్చా స్వరూపం. మనం తిరుమతి వెళతాం, ఎంతో శ్రమపడి వెళతాం. ఇప్పుడంటే కొంచెం సాధనాలు వచ్చినాయి, ఎవరికన్నా మన పరిచయాలు ఉన్న వాళ్ళని అడగొచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు. ఒకప్పుడు తిరుపతి అంటే చాలా ప్రయాస కదా. ఎంత శ్రమ పడతామండి. తెచ్చుకోవాలి, తీసుకోవాలి, రైలు టికెట్లు బుక్ చేసుకోవాలి, వెళ్ళాలి, అక్కడ చేరాలి, పైకి చేరాలి, లైన్లో నిలబడాలి, దర్శనం అవుతుందో కాదో తెలియదు, రూములు దొరుకుతాయో లేదో తెలియదు. ఇదంతా ప్రపంచాన్ని 10 రెట్లు చేసుకొని మోస్తున్న భారం మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే 2 దీపాల మధ్య 3 పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఉన్న పెద్ద ఆయన్ని చూసి బయట పూలబావి దగ్గర పడిపోతామో ఆ మరుక్షణమే ఈ ప్రపంచమంతా గెలిచిన ఆనందం. నేను దర్శనం చేసుకున్నా, నాకు స్వామి కనబడ్డాడు, నేను చూశాను, దర్శనమైంది కదా. ఈ ఆనందం కనీసం మనం మళ్ళోసారి వెళ్ళే వరకు హృదయంలో పెట్టుకుంటామా లేదా? అలా హృదయంలో పెట్టుకోవడానికి కావలసిన స్ఫూర్తి మనకు అర్చామూర్తి యొక్క కారణం అదే. ఎలా ఉంటాడో పరమాత్మ అంటే ఒక రూపం కావాలి, అదిగో ఆ రూపం. అలా ఉండే రూపాన్ని తిరుపతి దాకా ప్రతిసారి ఎందుకు వస్తారు? నేనే కొంచెం మీ దగ్గరకు వస్తా, కానీ మీరు నన్ను తిరుపతిలో చూసుకున్నట్టుగా చూసుకుంటే బాగుంటుంది. అంతకన్నా బాగా చూసుకుంటే ఇంకా సంతోషం. ఎక్కడున్నా సరే పరమాత్మ. చూడండి, చిన్న ఉదాహరణ. ఇంట్లో జారి పడితే అమ్మ అంటాం, బజార్లో జారి పడితే ఇంకేమన్నా అంటామా? అమ్మే అంటాం కదా. అలా ఎక్కడైనా భగవంతుడు అనేటువంటి విశాల సుందర విశ్వాసం కలిగి ఉన్న సనాతన ధర్మం తెలిసిన భారతీయులం కనుకనే మనం చెట్లలో స్వామిని, కొండల్లో స్వామిని, నీళ్ళల్లో స్వామిని, ఎక్కడెక్కడ మన వాళ్ళు 4 కలిశారో అక్కడ భగవత్ సంబంధాన్ని గుర్తు చేసుకుంటాం. అలా 4 సార్లు కలిసిన కలయికల వల్ల ఏర్పడ్డ ఆదర్శమైన సంకల్పమే ఈ విద్యుత్ నగర్ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి చాలా చక్కగా వివరించారు. మీ మాట ద్వారా ప్రతి ఒక్కరికి ఉత్తేజపరుస్తూ భావాన్ని తెలియపరిచారు. ధన్యవాదాలు స్వామి. ఈ వరంగల్ జిల్లాలో ఈ విద్యుత్ నగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి వారిని ఇక్కడ భక్తులందరూ కలిసి నిర్మాణం చేసుకుని ఇవాళ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపించారు. భగవంతుడు అంతటా ఉంటాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి, కానీ అంతటా ఉండే స్వామిని చూడడం ఎవరికి సాధ్యం కాదు. మన కోసం దిగి రావాలి. అయితే ఒక్కొక్కసారి నడిచే రూపంలో దిగొస్తాడు, రాముడిగా, కృష్ణుడిగా. ఒక్కొక్కసారి మన మధ్య ఇప్పుడు ఉండాలి అని అనిపించినప్పుడు కదలని రూపంలో స్థిరంగా ఉండేట్టుగా వస్తాడు. దానికే విగ్రహం అని పేరు. అలాంటి విగ్రహాన్ని మనం ఎట్లా సేవించాలి, ఎట్లా చూడాలి అనే దానికోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ ఒక ఆలయ వ్యవస్థ. దీనికి ఆగమ గ్రంథాలని మన మహానుభావులు మనకు అందించారు. ఆ ఆగమాల్లో ఉండేటువంటి విధానాలని ఆధారం చేసుకుని మనకి సిస్టమటైజ్ చేసి ఇచ్చిన మహనీయులు రామానుజాచార్యులు వారు. 1000 ఏళ్ల క్రితం సమాజానికి ఆలయం కేంద్రంగా ఉండేది. ఆలయాన్ని బేస్ చేసుకుని మొత్తం ఊర్లో అన్ని రకాల కళలు కూడా పోషణ జరుగుతూ ఉండేవి. ఎందుకంటే ఆలయం దగ్గరికి వచ్చి అక్కడ ఉంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి వినయము, విధేయత ఉంటాయి. విడిగా ఉంటే వాళ్ళలో అహంకారాలు వస్తాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని అనిపిస్తుంది. అలాంటివి లేకుండా వ్యక్తుల్లో ఒక వినయం,
దాంతోపాటు ఒకరితో ఒకరు సహకరించుకోవాలనే యాటిట్యూడ్ మనుషుల్లో కలపడానికి ఆలయం ఒక ప్రధాన కేంద్రం. అందుకోసం దీన్ని ఆలయాన్ని కేంద్రంగా పెట్టి సామాజిక వ్యవస్థనంతటినీ చూస్తుండేవారు. కనుకనే ఆలయాలకి అలాంటి వ్యవస్థ బాగా నడిపించడం కోసం బోల్డని భూములు మనకి ఆలయాలకు ఇచ్చి ఆలయాలు బాగా జరగాలి అని కోరుకున్నారు. తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల మార్పుల చేత ఆ భూములన్నీ అన్యాక్రాంతాలైపోయి ఆలయాలు ఈవేళ ఆరాధనకి ఎదురు చూసేటటువంటి స్థితి ఏర్పడుతోంది. అయినప్పటికీ కూడా భక్తుల్లో ఉండేటటువంటి శ్రద్ధ, ఆసక్తి, సమాజ హితం కోసం ఆలయాలు ఉండడం చాలా అవసరం. ఈ సమాజంలో ఉండే వాళ్ళందరికీ అవి ఒక చక్కటి శిక్షణ కేంద్రాలుగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నిర్మాణం చేస్తున్నారు. ఇప్పుడు ఈవేళ ఈ విద్యుత్ నగరంలో ఈ వెంకటేశ్వర స్వామి, రాముడు కూడా ఈ ఆలయంలో ప్రతిష్టాపన చేసి దీన్ని చాలా చక్కగా నిర్మాణం చేసి ఈవేళ దీన్ని సమాజానికి మన వాళ్ళు అంకితం చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా చక్కగా వాడుకుంటారు అని అనుకుంటాం మేము. దీనికి ఇలాంటి ఒక చక్కటి పద్ధతిని, వ్యవస్థని ఇచ్చినటువంటి రామానుజాచార్యుల వారు మా అందరికీ తెలుసును. వారు సమతామూర్తి అనంట. వారు భూమి మీద అవతరించి రేపు రాబోయే మే 2వ తారీఖు నాటికి 1008 ఏళ్ళు అవుతోంది. లో కూడా రామానుజుల వారికి మూర్తిని ప్రతిష్టాపన చేశారు. సాధారణంగా మన వైష్ణవాలయాలు అన్నింటిలోనూ కూడా ఆళ్వార్లు, ఆచార్యులు ఉంటారు. ఎందుకంటే దేవుణ్ణి మనం నేరుగా చూడడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు దేవుణ్ణి ఎవరైనా ఒక మహానుభావుల ద్వారా మనం చూడాలి. ఏదైనా పెద్దల దగ్గరికి వెళ్ళాలి అంటే దానికి తగినటువంటి ఛానల్ తెలుసుకుని వాళ్ళ ద్వారా పెడితే ఎలా సులభంగా దర్శనం అవుతుందో, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దయని మనం పొందాలనుకుంటే ఆచార్యుల ద్వారా వెళ్ళడం అనేటటువంటిది చాలా మంచి మార్గము అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రత్యక్షంగా కూడా మనకు అది తెలుస్తుంది. చేత రామానుజుల వారు మనకు ఒక మార్గదర్శకులు. ఎందుకంటే రామానుజుల వారికి పూర్వం అంతా నేనే దేవుణ్ణి అనుకునే మనస్తత్వం సమాజంలో ఉండేది. అహం బ్రహ్మాస్మి అనుకుంటూ తిరిగేవారు అందరూ కూడా. ఒకవేళ దేవుడు ఉన్నాడని అంగీకరించి ఆయనకు రూపం లేదు, గుణాలు లేవు, ఆకారం లేదు, ఇలా అంటూ ఉండేవారు. దాన్ని తప్పించి, దాన్ని ఖండించి దేవుడు అనేటువంటి వాడు ఈ ప్రకృతికి అంతటికీ కూడా ఆత్మగా ఉన్నాడు. ఈ కనిపించే ప్రకృతి అంతా దేవుడి యొక్క దివ్యమంగళ విగ్రహం కనుక దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఆ దేవుడికి మంచి గుణాలు ఉన్నాయి, మనలాంటి వాళ్ళందరినీ దయ చూస్తాడు ఆయన. కనుక ఆయన దగ్గర మనం శరణాగతి చేసి ఆయనకు అనుగ్రహాన్ని పొందాలి అంటూ ఆయన గుణాలని, రూపాలని, ఆయన చేష్టల్ని సమాజానికి చెప్పినటువంటి మహనీయులు రామానుజాచార్యుల వారు. ఈవేళ మనకి సమాజానికి వారి యొక్క అవసరం చాలా ఉంది. ఈ సమాజంలో వ్యక్తికి మధ్య దూరం తగ్గి ఒకరినొకరు ఆత్మీయతతోటి చూసుకోవడానికి తగినటువంటి అనురాగం మనిషిలో కావాలంటే రామానుజాచార్యుల వారి యొక్క ఉపదేశాలు చాలా అవసరం ఈ రోజున సమాజానికి. అందుకే వారిని సమతామూర్తిగా మనం సంభావన చేస్తుంటాం. వారి అనుగ్రహంతో మన సమాజంలో ఉండేటువంటి ఈనాటి ఒక అస్తవ్యస్త స్థితి, ఒక భయానక వాతావరణం తగ్గి, ఉద్రిక్తతలు తగ్గి, ఉగ్రవాదాలు తగ్గి, ప్రజలందరూ కూడా సుఖంగా, శాంతిగా, మంచిగా, సమరసతో ఉండాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ కొత్తగా ఆవిర్భవించినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారిని, రామచంద్రుడు ఇక్కడ ఇరువురు ఇక్కడ వేంచేసి ఉన్నారు. వారి సన్నిధిలో కూడా మేము ప్రార్థన చేస్తున్నాం.